స్థానిక శాసనసభ్యులు బడేరు రాధాకృష్ణ చంద్ర గారి జన్మదిన కార్యక్రమం సందర్భంగా నగరంలో 50 డివిజన్లోనూ 8750 మంది నిరుపేద మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం బడేటి క్యాంపు కార్యాలయంలో వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన కేక్ కట్ చేసి వారికి పంపిణీ చేయడం జరిగింది. మరి వారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు, నేను ఎప్పుడూ కూడా నా యొక్క పుట్టినరోజు కార్యక్రమం గాని ఏ కార్యక్రమం అయినా సరే ఆడంబరంగా ఉండకూడదు, నిరాడంబరంగానే ఉండాలి. అవన్నీ ఏదన్నా చెయ్యాలని అంటే పేద ప్రజలకు ఉపయోగపడేది స్కూలు పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, అలాగే కుట్టు మిషన్లు, ఇంకా చాలా మంది వికలాంగులకి సైకిళ్ళు, అలాగా అన్ని రకాల కూడా పేద ప్రజలకి నిరుపేదలకు ఉపయోగపడేటట్టే ఉండాలి తప్ప ఈ యొక్క పుట్టినరోజు వేడుకలకి ఫ్లెక్సీలని అయ్యని ఇవన్నీ ఆడంబరంగా చేసుకోకూడదు. నేను ఎలాగైనా సరే ఇక్కడే ఉంటే ఎలాగైనా సరే వచ్చి ఈ సన్మానాలు సత్కారాలు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన నిన్న మధ్యాహ్నం నుంచే దైవ దర్శనానికి వెళ్ళడం జరిగింది. దైవంచి అందరూ కూడా ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం చేయాలనుకున్నా సరే నిరుపేదలకు 10 మందికి ఉపయోగపడేటట్టు చేయాలని వారు ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగానే ఈ రోజున రమారమి 8500 మందికి నిరుపేదలకు 50 డివిజన్లకు సంబంధించి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపడితే, అలాగే వాటర్ కూలర్స్ అన్ని రకాల 10 మందికి నిరుపేదలకు ఉపయోగపడేటట్టు ల్యాప్టాప్లు, అలాగే సైకిళ్ళు, అన్ని రకాల కూడా ఇవన్నీ కూడా వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అందిస్తాం జరుగుతుంది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే నిరుపేదలైనటువంటి వారికి ఆయన చీరలో బహుమతికి ఇమ్మని చెప్పడం జరిగింది. దాని మీద ఆదేశాలతో కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే చీరలు ఉన్నాయో సుమారు 8000 నుంచి 10,000 రూపాయల చీరల వరకు పంచడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎమ్మెల్యే గారి దైవ దర్శనానికి వెళ్ళడం వల్ల ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు చంటి గారి బర్త్డే ఇంత బాగా చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. అన్ని వార్డుల్లో కూడా బాగా చేస్తున్నారు ఎవరికాళ్ళ అభిమానులు అందరూ అన్ని కార్యక్రమాలు చీరలు పంచి గిఫ్ట్లు అవి పంచి బాగా చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ సేవా కార్యక్రమాలన్నీ అనాథాశ్రమాలకు వాటర్ కూలర్స్, ల్యాప్టాప్లు అవన్నీ పంచారు, బాగా చేశారు. అన్నయ్య గారి బర్త్డే అన్ని వార్డుల వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. కార్పొరేటర్లకి అందరికీ, ఇన్ఛార్జీలకి అందరికీ హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే గారు. హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే గారు. 5000 మంది పేదలకు చీరలు పంచడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుచున్నాను. ఏలూరు నియోజకవర్గ డైనమిక్ ఎమ్మెల్యే మా ఆశా జ్యోతి బడేటి చంటి గారు ఈ రోజున పుట్టినరోజు కార్యక్రమంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం పేదలకి 5000 మందికి చీరల పంపిణీ, అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు జరుగుతున్నాయి. అలాగే అన్నయ్యకి ఇలాంటి పుట్టినరోజుల వేడుకలు చేసుకోవాలని ఆరంభంగా ఉండరు. అయినా నేను లేకపోయినా మీరు కార్యక్రమాలు మీరు చేసుకోవాలని ఈ కార్యక్రమం పుట్టినరోజు కార్యక్రమంలో పేదలకి ఉపయోగపడేటట్టు ఉండాలి. కానీ దండలు, బుకేలు ఇలాంటివి వద్దు. ఇలా చీరల పంపిణీ చేసి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, సంక్షేమ కార్యక్రమాలు పాల్గొవాలని మీరు అందరినీ మాకు ఆయన సందేశం ఇచ్చి అదే కార్యక్రమంలో మీ అందరం కలిసి ఇలాగా కంప్యూటర్ ప్రసాద్ అనే ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆశీస్సుల మేరకు మేము అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని ఇంత ఘనంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే మరి బడేటి కుటుంబ సభ్యులు మరి ఫ్యామిలీ అంతా ఆధ్వర్యంలో ఈ ఎన్నో కార్యక్రమాలు ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే జై బడేటి, జై బడేటి, జై బడేటి. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తవుతున్న ఏలూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరు కని మెజార్టీతో ప్రజల ఆశీస్సులతో గెలుపొందిన బడేటి రాధాకృష్ణ చంటి గారి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున పేదల పాలిటి తెలియజైన బడేటి రాధాకృష్ణ చంటి గారు పేదల పక్షపాతాన్ని మరోసారి రుజువు చేసుకోవడం జరిగింది. ఈ రోజున రమారమి దగ్గర 8000 మందికి ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మా పేదల బాధ పెరిగి బడుగు బలహీన వర్గాల నాయకుడు మా ఆశాజ్యోతి అయిన
బడేటి రాధాకృష్ణ చంటి గారు ఇలాంటి జన్మదినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రెడ్డి నాగరాజు, టీడీపీ టౌన్ సెక్రటరీ, ఏలూరు.